హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నిన్నటి మ్యాచ్లో ఆర్ఆర్పై ఢిల్లీ క్యాపిటల్స్ 20 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. సో మ్యాచ్ వివరాలకు వెళ్ళే కంటే ముందు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అదేంటంటే మనకి 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది కదా పాకిస్తాన్ వేదికగా. అయితే బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ శుక్లా రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది. ఆయన చెప్పిన విధానం ఏంటి అంటే, గవర్నమెంట్ ఎలా చెబితే మేము అలా నడుచుకుంటామో, ఇండియాని పాకిస్తాన్కి పంపాలా వద్దా అనేది మేము నిర్ణయించేది కాదు. ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో, కేంద్ర ప్రభుత్వం చెప్పేదాన్ని బట్టి మేము డిసైడ్ అవుతామని కూడా రాజీవ్ శుక్లా తెలపడం జరిగింది. మనందరికీ తెలిసిందే, ఏషియా కప్ ఐ డ్రీమ్ మోడల్లో నిర్వహించడం, ఇండియా మ్యాచెస్ అన్ని శ్రీలంకలో ఆడటం, ఏషియా కప్గా ఇండియా విన్ అవ్వటం అన్నీ జరిగినాయి. ఇవన్నీ మనకు తెలిసిందే. మరి పాకిస్తాన్ నుంచి పాకిస్తానీ ప్లేయర్స్ ఇండియాకి రావడానికి గల వాళ్ళ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యింది కాబట్టి, వాళ్ళు పంపించడం జరిగింది కాబట్టి, మరి ఇండియా గవర్నమెంట్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. అండ్ ఇంకొకటి, ఈరోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మధ్య మ్యాచ్ అయితే ఉంది కదా. ఎవరు గెలుస్తారో మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే ఇక్కడ మనకు తెలుస్తున్న సమాచారం ఏంటి అంటే, రెయిన్ పడే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే నిన్న వర్షం పడింది కదా హైదరాబాద్లో. ఎల్ఎస్జీ యొక్క ప్రాక్టీస్ కూడా రద్దయిపోయినట్టు తెలుస్తుంది. మరి హైదరాబాద్ ఏ మేరకు కంబ్యాక్ చేస్తుంది అనేది చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం నేటి మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు, సంజు శాంసన్. సో వాళ్ళకి మంచి స్టార్టే రావడం అయితే జరిగింది. ఇనిషియల్గా 60 రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. సిహెచ్ స్ట్రాటజీ టైమ్అవుట్ తర్వాత ఫ్రేజర్ మేకర్ అవుట్ అవ్వడం అయితే జరిగింది. 50 రన్స్కి మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అవ్వడం జరిగింది. ఎడాపడా బౌండరీస్ కొట్టడంతో మంచి పార్ట్నర్షిప్ అయితే వెళ్ళడం జరిగింది. కానీ పృథ్వీ షా మంచి నాకైతే ఆడటం అయితే జరిగింది. 65 రన్స్ అయితే చేశాడు. ఆ తర్వాత తన వికెట్ కూడా కోల్పోయింది. కానీ షాయ్ హోప్ కానీ తర్వాత అక్షర్ పటేల్ కానీ ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారు. రిషబ్ పంత్ కానీ పార్ట్నర్షిప్స్ అయితే బిల్డ్ చేశారు. షాయ్ హోప్ త్వరగా 1 రన్ చేసి అవుట్ అయిన తర్వాత మంచి పార్ట్నర్షిప్ సాగింది అక్షర్ పటేల్ అండ్ క్రిస్టన్ స్టబ్స్ మధ్య. వీళ్ళిద్దరి మధ్య 42 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత క్రిస్టన్ స్టబ్స్ 41 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. 15 రన్స్ వేసి అక్షర్ పటేల్ అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడ్డ తర్వాత మంచి పార్ట్నర్షిప్ అయితే వెళ్ళడం జరిగింది. బ్రేక్ అవ్వడం కూడా జరిగింది. ఎవరిది? అక్షర్ పటేల్ వర్సెస్ క్రిస్టన్ స్టబ్స్. సారీ ఫ్రెండ్స్, పైన మనం ఓపెనర్గా పృథ్వీ షా అని చెప్పాము, సారీ. అభిషేక్ పోరల్ మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. సో స్మాల్ మిస్టేక్ కరెక్షన్ కాబట్టి చెప్తున్నాను. ఆ తర్వాత రిషబ్ పంత్ వచ్చాడు. వరుస క్రమంలో అభిషేక్ పోరల్ని కూడా అవుట్ చేసిన తర్వాత గుల్బదీన్ నాయర్ రావడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య 40+ రన్స్ పార్ట్నర్షిప్ వీళ్ళిద్దరి మధ్య కూడా రావడం జరిగింది. 45 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. 15 రన్స్ వేసి
రిషబ్ పంత్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. ఆ తర్వాత 19 రన్స్ వేసి గుల్బదీన్ కూడా అవుట్ అయ్యాడు. కానీ క్రమక్రమంగా వికెట్స్ పడుతూ వచ్చాయి. సో 8 వికెట్స్కి గాను 221 రన్స్ అయితే స్కోర్ చేసింది. దీంట్లో 2 రన్అట్లు ఉన్నాయి. అండ్ సందీప్ శర్మకి, ట్రెంట్ బోల్ట్కి, యూజీ చాహల్కి తలా ఒక్కొక్క వికెట్ రాగా అశ్విన్కి 3 వికెట్లు వచ్చాయి. అశ్విన్ 4 ఓవర్స్లో 24 రన్స్ మాత్రమే ఇచ్చాడు. నిన్నటి మ్యాచ్లో మంచిగానే బౌలింగ్ చేశాడని చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యే రవిచంద్రన్ అశ్విన్. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఆర్ఆర్కి అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు. యశస్వి జైస్వాల్ 4 కొట్టిన ఫస్ట్ బాల్కి ఆ తర్వాత బాల్లో వికెట్ సంపాదించడం జరిగింది. ఖలీల్ అహ్మద్ అవుట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సంజు శాంసన్తో కలిసి ఒక చిన్నపాటి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశాడు జాస్ బట్లర్. 19 రన్స్కి తను అవుట్ అయిన తర్వాత 63 రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. 63 రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత రియాన్ పరాగ్తో కలిసి ఒక లిటిల్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేయడం జరిగింది. 30+ పార్ట్నర్షిప్, ఎగ్జాక్ట్లీ 30 పార్ట్నర్షిప్ బిల్డ్ అయిన తర్వాత రియాన్ పరాగ్ 27 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. కానీ ఫోర్త్ వికెట్కి శివన్ దుబే వచ్చాడు. శివన్ దుబేతో కలిసి 59 రన్స్ పార్ట్నర్షిప్ సంజు శాంసన్ నెలకొల్పడం. సంజు శాంసన్ ముగ్గురుతో పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే సమయానికి ఆర్ఆర్ మంచిగానే గేమ్లోనే ఉంది. అయితే ఎప్పుడైతే సంజు శాంసన్ అవుట్ అయ్యాడో ఆ తర్వాత కూడా శివన్ దుబే త్వరపడి ఆడడం వల్ల ఆయన వికెట్ అయితే సంపాదించుకోవడం జరిగింది. ఒత్తిడిలోకి వెళ్ళిపోయింది ఆర్ఆర్ టీం. రోమన్ పవల్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. లాస్ట్ ఓవర్లో ముఖేష్ కుమార్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అవ్వటం, అక్కడి నుంచే అర్థమైపోయింది ఆర్ఆర్ గేమ్లో లేదు అని. అంటే 6 బాల్స్కి 29 రన్స్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. సింగిల్ తీసుకున్న తర్వాత స్లాట్లో ఉంది, కానీ దాన్ని గట్టిగా అటాక్ చేయబోయి క్లీన్ బౌల్డ్ అవ్వక తప్పలేదు రోమన్ పవల్. కానీ చేసేదేమీ లేక 201 మాత్రమే స్కోర్ చేయగలిగింది 8 వికెట్స్ కోల్పోయి. సో ఖలీల్ అహ్మద్కి, కుల్దీప్ యాదవ్కి, ముఖేష్ కుమార్కి తలా 2 వికెట్లు రాగా రషీద్ సాలంకి అండ్ అక్షర్ పటేల్కి 1 వికెట్ అయితే వచ్చింది. 1 రన్అట్ రూపంలో కోల్పోవడం అయితే జరిగింది. ఎక్స్ట్రాస్ మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ చాలా ఘోరంగా ఇచ్చింది. 15 ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది. 15 ఎక్స్ట్రాస్. అండ్ రాజస్థాన్ మాత్రం ఒక ఎక్స్ట్రా ఇచ్చింది, అది కూడా వైడ్ రూపంలో. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రాస్ వైడ్ రూపంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ఎక్స్ట్రాస్ ఆ 15 మైనస్ చేస్తే చేసిన రన్స్ 100కి పైగానే ఉన్నాయి. ఆ 15 రన్స్ ఎక్స్ట్రాస్ వల్ల 200 వరకు అయితే రాగలిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే కుల్దీప్ యాదవ్ని వరించింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అదేవిధంగా మనం పైన చెప్పుకున్నట్టుగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చాను కదా, దాని గురించి మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నమస్తే.